జీవిత కాలమంత నన్ను నడుపును. ఎంత మధురము యేసు వాక్యం. ఆయన మనకి లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనకి ఒక విడుదల కలుగు చేయడానికి వచ్చారు, లేదా ఒక విమోచన కలుగు చేయడానికి వచ్చారు. దేంట్లో మేము విమోచన కలగాలండి, దేంట్లో నుంచి ఆయన మమ్మల్ని విడిపిస్తారండి అని అనుకుంటే ప్రియమైన వాళ్ళగా, లోకంలో మానవుడు కూరుకుపోయిన దానిలో నుంచి దేవుడు విడిపించడానికి వచ్చాడు, విమోచించడానికి. దేంట్లో మానవుడు కూరుకుపోయాడంటే పాపంలో కూరుకుపోయాడు. పాపంలో మానవుడు కూరుకుపోయి నశించిపోతూ ఉన్న ఆ వ్యక్తులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విమోచకుడిగా ఈ లోకానికి వచ్చారు. మనం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, అన్నదానం, వస్త్రదానం, గోదానం చేస్తూ ఉన్నాం. మనకు ఒక మంచి కలగాలి, ఒక విమోచన కలగాలి అని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఇదిగో ఈ విమోచన ఎలా కలుగుతుంది, ఈ విడుదల ఎలా కలుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచన చేశామంటే ఎప్పుడు ఆలోచన చేయలేదు. ప్రకృతిలో ఉన్న వాటి వైపు తిరిగాం, కానీ ప్రకృతిని సృష్టించిన సృష్టికర్తకు దూరం అయిపోయాం. ఆ సృష్టికర్తే ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. మనం సృష్టి వైపు తిరిగితే, సృష్టికర్తను విడిచిపెడితే ఆయన ఏం చేశాడంటే మన వైపు తిరిగి లోకానికి వచ్చారు. ఎవరు రాలేని ఈ లోకానికి, ఎవరు చేయలేని కార్యాన్ని యేసు ప్రభు వారు చేశారు. మానవుడికి కావాల్సింది ఏమిటంటే పాపం నుంచి విడుదల కావాలి, పాపం నుంచి విమోచన కావాలి. ఎలా విమోచన కలుగు చేస్తారు అంటే, చాలా మంది ఒక కోడినో, ఒక గొర్రెనో, ఒక ఎడ్లను వధించి దాని రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మానవుల యొక్క పాపానికి విమోచన అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు వారు నీ కొరకు 2025 సంవత్సరాల క్రితం వచ్చి నీ పాపముల కొరకు, విమోచన కొరకు క్రయధనంగా తన రక్తాన్ని చిందించారు. ఆ రక్తముల ద్వారా నీకు పాప విమోచన కలుగుతుంది. ఈ పాప విమోచన ద్వారా కలిగిన తర్వాత నీవు సృష్టికర్త అయిన ఆయనకు దగ్గర కాగలుగుతున్నావు. ఏ సృష్టికర్తకైతే నీవు దూరం అయిపోయావో, ఏ సృష్టికర్తను నీవు విడిచిపెట్టావో, ఏ సృష్టికర్తను కాదనుకున్నావో, ఆ సృష్టికర్త అయిన ప్రభు నీ దగ్గరకు వచ్చి నీకు విమోచన కలుగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈ విమోచన ద్వారా నాకేం కలుగుతుందండి అని నీవు అనుకోవచ్చు. ఈ విమోచన ద్వారా నీకు కలిగేది పాపము నుంచి విడుదల కలుగుతుంది, శాపము నుంచి విడుదల కలుగుతుంది, మరణం నుంచి విడుదల కలుగుతుంది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణం మనిషిని వెంటాడుతుంది. ఈ మరణం నిన్ను నిత్య అగ్నిలోనికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మరణం నుండి నిన్ను తప్పించడానికి, నీ పాపముల కొరకు విమోచన కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించారు. కాబట్టి ఆ రక్తము ద్వారా నీకు విమోచన. అందుకని యేసుక్రీస్తు రక్తము పాపులను విడిపిస్తుంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి పాప విమోచన కలుగుతుంది. కాబట్టి ఈ రక్తము మనల్ని పరిశుద్ధపరిచి నిత్య జీవానికి నడిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నేను జీవము, నేనే సత్యము, నేనే మార్గము అని సెలవిచ్చారు. ఇది ఈ రోజు నీవు చేసే కార్యాలు ప్రతి ఒక్కటి కూడా నిన్ను నిత్యత్వంలోకి నడిపించలేవు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నీ పాపములు కడుక్కున్నప్పుడు నీకు విమోచన కలిగి నిత్య జీవము చేరుకునే అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఎటువంటి జీవితాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నా, నీవు ప్రభువుని కలిగి ఉంటే నీ జీవితంలో నీవు ఎంచుకోవలసిన మంచి మార్గాన్ని నడిపించగలిగిన వారే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన మంచి మార్గాన్ని నీకు అనుగ్రహిస్తారు. నీవు నడవలసిన మార్గంలో అని నీకు బోధించును. కాబట్టి నీవు ఈ రోజు ఈ స్థలంలో ఉన్న నా తల్లి, నా తండ్రి, నా సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు మీ గ్రామానికి వచ్చాడు, మీ ప్రాంగణానికి వచ్చాడు. మీకు విమోచన కలుగు చేయడానికి, విమోచన కలుగు చేసి మిమ్మల్ని నిత్యత్వపు రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ప్రభువారు వచ్చారు. అటువంటి కృప మీ గ్రామంలో కలిగి ఉండాలని, అటువంటి విమోచన కలిగి చేసి ఆ ప్రభువును మీరు కలిగి ఉండాలని
ఆ ప్రభు వైపు చూడాలని, ఆ ప్రభువుని మీ హృదయాల్లో చేర్చుకోవాలని, మీ పాపాలకు విమోచన కలగజేసి నిత్యత్వానికి తీసుకువెళ్లే ప్రభువునందు విశ్వాసం ఉంచాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ గ్రామాన్ని, గ్రామ బిడ్డలను, మీ కుటుంబాలను, మీ పాడి పంటలను దేవుడు దీవించి ఆస్వాదించి సహాయం చేసి నిత్యత్వము రాజ్యానికి నడుచుకునే భాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రహించి సహాయం చేయను గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.